స్వామివారు తిరుమల అన్న ప్రస్తావన వస్తే మీ విషయంలోని కొన్ని దశాబ్దాలుగా మీరు చేసినటువంటి పోరాటం అనొచ్చు, ఉద్యమం అనొచ్చు, ఏదైనా అనొచ్చు. మీ పరంగా నాకు గుర్తొచ్చేటటువంటి విషయం వేయి కాళ్ళ మండపం. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లోని ప్రభుత్వం కానీ వస్తే అందులో వేయి కాళ్ళ పునర్నిర్మాణం జరుగుతుంది అని మేనిఫెస్టోలో కూడా మనకు తెలియజేస్తున్నాయి కొన్ని పార్టీస్. మరి వేయి కాళ్ళ మండపం యొక్క ఔన్నత్యం ఏంటి? ఎందుకు మీరు దాని గురించి అంతగా శ్రమించారు? వెయ్యి కాళ్ళ మంటపం అనేటటువంటిది నరసింహరాయలు అనే ఒక మహానుభావుడు 15వ శతాబ్దంలో నిర్మాణం చేయించాడు దాన్ని. ఆ నిర్మాణం చేయించినప్పుడు ఇది అధ్యయనోత్సవాలకి, పవిత్రోత్సవాలకి, స్వామి సేవలో వినియోగపడాలి. ఆయా సమయాల్లో పెరుమాళ్ళు అక్కడికి వేయించేసినప్పుడు ఆయనకి ఇందులో ఇలాంటి నివేదనలు జరగాలి. ఆ నివేదనల కోసం మేము ఇంత ఆస్తిని దీనికి ఇస్తున్నాము, ఇంత భూమిని మేము దేవుడికి ఇస్తున్నాము అనేది వాళ్ళు శిలా శాసనాలు చేసి పెట్టారు. ఏదైనా 100 ఏళ్ళు దాటితే దానికి మాన్యుమెంటల్ వాల్యూ ఏర్పడుతుంది. అవును. ఏదైనా ఒక మాన్యుమెంట్ని తొలగిస్తే దానికి నాన్ బెయిలబుల్ ఒక అరెస్ట్ ఉంటుంది. దెన్ ఒక్కొక్క చోట దానికి సివియర్ సెంటెన్సెస్ ఆల్సో దేర్. తిరుమల కొండ మీద ఉండే వెయ్యి కాళ్ళ మంటపం అనే దానికి 600 సంవత్సరాల చరిత్ర ఉంది. దానికి ఒక వైదికమైనటువంటి ఉపయోగం ఉంది. అయితే అది క్రమంగా అక్కడ ఉండేటటువంటి వ్యక్తులకి తెలియకపోవడం చేత అదేదో యాత్రికుల కోసం సౌకర్యం కోసం కట్టినటువంటి మండపం అనుకునే స్థితి వచ్చింది. దాంట్లో రకరకాలైనటువంటి వసతులు కల్పిస్తున్నాం అనే పేరుతో అక్కడ బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్ కావచ్చు, బ్యాంకింగ్ సిస్టమ్ కావచ్చు, పోలీస్ సిస్టమ్ కావచ్చు, ఇలాంటివన్నీ దాంట్లో ఏర్పరిచి దాని యొక్క శాంక్టిటీ కొంచెం కోల్పోయింది. దాని ఎంతవరకు వెళ్ళిందంటే దాన్ని తీసేసి దీన్ని బ్యూటిఫికేషన్ చేయాలి, లేదు ఇంకొక రిక్వైర్మెంట్ ఏదో మనం ఫుల్ఫిల్ చేయాలి అనుకునే స్థితి వచ్చింది. సాధారణంగా ఎక్కడైనా ప్రపంచంలో మిగతా ఏ ఊళ్ళో మనం ఏ ప్రాంతాల్లో మనం చూసినా దానికి ఏదైనా ఒక మాన్యుమెంటల్ శాంక్టిటీ అండ్ ఆల్సో దానికి ఒక రిలీజియస్ ఇంపార్టెన్స్ ఉన్నట్టయితే దాంట్లో ఏ అంశాన్ని కూడా మనం తగ్గించడానికి ఎవరు అంగీకరించారు. సౌకర్యం ఎట్లా కలిగించాలి అనేది దానికి వేరే విషయం. అది దానికి రకరకాల ఆలోచనలు చేయొచ్చు, రకరకాల ఏర్పాట్లు కూడా చేయొచ్చు, అసలు దాన్ని మనం కోల్పోకుండా. సో ఈ విషయాల్ని గుర్తించనటువంటి వ్యక్తులు, వీటి మీద దృష్టి లేనటువంటి వ్యక్తులు, లేదు వీటి అవగాహన లేని వ్యక్తులు దాన్ని తొలగించడం జరిగిందనమాట. అక్కడ మొదట్లో కొంత జరిగింది, తర్వాత కొంత జరిగింది. అది ఒక దేవుడికి సంబంధించింది, అక్కడ ఉండేటువంటి ఒక సంప్రదాయానికి సంబంధించింది కావడం చేత ఆ సంప్రదాయానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఆ లోపం జరగడం తగదు. దాన్ని మళ్ళీ అక్కడే అలానే చక్కగా మొదట్లో ఎలా ఏర్పాటు చేశారో ఆ పద్ధతిలో నిర్మాణం జరగాలి అనేది చెప్పడం జరిగింది. అది మరి వాళ్ళు అర్థం చేసుకోలేదు, కొంచెం గట్టిగా చెప్పాల్సిన అవసరం ఏర్పడింది, దాన్ని రకరకాలుగా చెప్పారు. అది దాన్ని ఇక్కడ కాదు ఇంకో చోట ఎక్కడో మేము కడతాము, ఎక్కడో కట్టడానికి మనం ఎవరం? ఇప్పుడు మనకి ఈ శరీర నిర్మాణం జరిగినప్పుడు సృష్టిలో ముక్కు పట్టుకొచ్చి మధ్యలో పెట్టాడు. ఇక్కడ కింద నోరుంది, ఈ పక్కన కన్ను, ఈ పక్కన కన్ను, ఈ పక్కన చెవి, ఈ పక్కన చెవి, ఇన్ని చికాకుల మధ్యలో ముక్కు ఎందుకు ఆడబెట్టాలి అక్కడ? సరే ఏదో కారణం చేత ఆ ముక్కు కాస్త ఏదో తెగింది అనుకోండి, దాన్ని మళ్ళీ అక్కడే మనం రీప్లేస్ చేయాలా, లేకపోతే వీపు మీద సాగా ప్లెయిన్గా బోల్డంత జాగా ఉంది కనుక ముక్కును తీసుకెళ్ళి అక్కడ వెనక అట్లా ఫిక్స్ చేస్తాము అని ఎవరైనా అంటే మనం హౌ ఇగ్నోరెంట్ దే ఆర్ కదా. అది మనం వాళ్ళని బుర్ర ఉన్నవాళ్ళు అని అనం. మనం
అట్లానే కష్టమో నష్టమో అది చోటు ఉందో లేకుండానో ముక్కు అనేది మళ్ళీ ఇక్కడికే రావాలి, అక్కడే ఫిక్స్ చేయాలి, దాన్ని అలానే ఫిక్స్ చేయాల్సి వస్తుంది. అలాగే దేవుడికి ఒక సెటప్ అంటూ అక్కడ ఏర్పడి ఉండేటప్పుడు దానివల్ల మిగతా కార్యక్రమాలకి నష్టం లేనప్పుడు, దానిని తొలగించి అక్కడేదో గొప్పగా చేయాల్సినటువంటి పరిస్థితి కానప్పుడు, అది మరొక రకంగా ఇంకొక దానికి అది ప్రమాదకరం కానప్పుడు దాన్ని సురక్షితంగా అట్టే పెట్టడం అనేటటువంటిది అన్ని రకాలుగాను శ్రేయస్కరం. అది చరిత్రకి అవసరం. మెయిన్ థింగ్ ఈజ్ హిస్టరీ అనేది ఎప్పుడు కూడా సురక్షితంగా అట్టే పెట్టడం అనేటటువంటిదే వ్యక్తుల యొక్క బాధ్యత. ఈ బాధ్యత మనకి తెలియకపోవడం చేత దానికి వచ్చినటువంటి పరిపాలకుల్లో దాన్ని మళ్ళీ అలా చెయ్యాలనే చిత్తశుద్ధి లేకపోవడం చేత అది ఇంతకాలం అలాగా డ్రాగ్ ఆన్ అవుతూ వస్తుంది. మళ్ళీ వస్తే మనకి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మళ్ళీ మేము దాన్ని మా మేనిఫెస్టోలో దీన్ని మళ్ళీ తీసుకొస్తాం, ఇలాంటి వాటిని మళ్ళీ మేము రివైవ్ చేస్తామని అన్నారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వస్తున్నారు కనుక చూడాలి వాళ్ళు ఎంతవరకు చేస్తారు అనేటటువంటి. చేస్తారనే బహుశా మేము ఆశిస్తాం.